బార్లో ఆద్యకి సువీక్ష ద్వారా బడిత పూజ జరుగుతుంది. ఇదంతా శివ వల్లనే అనుకున్న ఆద్య శివ మీద పగబట్టి సురభికి శివపై లేనిపోనివి చెప్తుంది. సువీక్ష శివని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి భంగపడుతుంది. ఆద్య మాటలు విని శివకి కాల్ చేసిన సురభితో, ఇంటికొచ్చాక ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం సురభి అంటాడు శివ. ఓకే, నేనొచ్చాక మాట్లాడతాను అని అన్నది సురభి. మళ్ళీ ఆ వెంటనే, శివ ఒక్క నిమిషం, నువ్వు రెడ్ మ్యాన్షన్ బార్కి వెళ్ళినప్పుడు అక్కడెవరో నాయక్ ఫ్యామిలీకి చెందిన బ్యూటిఫుల్ అమ్మాయి ఉందంట, మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడిగింది సురభి. శివ మొహం చిట్లించి తెలుసు అని అన్నాడు. అతను ఎప్పుడూ సురభిని మోసం చెయ్యాలి అనుకోలేదు కాబట్టి అతను వెంటనే అంగీకరించాడు. వాట్ శివ, నువ్వు నిజంగా ఆ నాయక్ ఫ్యామిలీకి చెందిన అందమైన అమ్మాయితో ఉన్నావా? ఆమె నీకెలా తెలుసు అని అడిగింది సురభి. సురభి ఫేస్ అగ్లీగా మారిపోయింది. సురభి, అదంతా చాలా పెద్ద కథ. మనం కలుసుకున్న తర్వాత నేను నీకు అంతా వివరంగా చెప్తాను, సరేనా అని అన్నాడు శివ. ఓకే, దాని గురించి డిస్కషన్ వద్దు. నేనొక్కే ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఆద్య ముఖం మీద కొట్టిందా అని అడిగింది సురభి. అవును, కొట్టింది అని అన్నాడు శివ. అయితే నువ్వెందుకు ఆపలేదు శివ? ఆద్యని ఇబ్బంది పెట్టడానికి తనెవరు? నువ్వు ఆద్యకి బావవు కదా, అలా ఎలా పక్క నుండి మరీ కొట్టించావు అని విసురుగా అన్నది సురభి. ఆమె చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది. తను శివ తప్పు చేశాడని అనుకుంటుంది. ఆద్యకి హెల్ప్ చేయడానికి నా దగ్గర సరైన రీజన్ కనిపించలేదు అని కూల్గా అన్నాడు శివ. అక్కడ ఆద్య చాలా షో చేసింది. ఒక మనిషిగా కూడా ఆమె శివని లెక్క చేయలేదు. ఇక శివ ఎలా హెల్ప్ చేస్తాడు? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆ నాయక్ ఫ్యామిలీ అమ్మాయికి నీకు ఏమైనా రిలేషన్ ఉందా అని అన్నది సురభి. ఆమె పెదవులు కొరుకుతుంది. కోపంతో సురభి ముఖం ఎర్రగా మారింది. ఆమె చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఎవరో అమ్మాయి కారణంగా శివ తన మాట వినట్లేదు అని సురభి అనుకుంటుంది. శివ ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాడు. సురభి మాత్రం కోపంగా ఉంది. అసలు ఆద్య నీకు ఫోన్ చేసి ఏం చెప్పింది సురభి అని కూల్గా అడిగాడు శివ. అసలు ఆద్య సురభితో ఏం చెప్పిందో శివకి తెలియదు. ప్రెజెంట్ చూస్తే సురభి మూడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్తోంది. ఆమె జెలస్గా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆద్య ఏదో చెప్పిందిలే, నువ్వు బయట వ్యక్తితో ఆమెను వేధించావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నాయక్ అనే ఇంటి పేరు గల బ్యూటిఫుల్ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నావా? అండ్ ఆమె ఆద్యని కొట్టిందా అని అడిగింది సురభి. ఆ అమ్మాయితో నాకు ప్రజెంట్ పరిచయం లేదు. ఇక ఆమె నా దగ్గరికి ఎందుకొచ్చిందో నేను చెప్పలేను అని అన్నాడు శివ. ఓకే, మరి ఆమెను ఆద్య కొడుతుంటే ఆమెకు నువ్వు సపోర్ట్ చేశావంట, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు ఆమెను ముద్దు పెట్టుకున్నావంట, నిజమేనా? ఒకవేళ అది నిజం కాకపోతే అసలు ఆ నాయక్ అనే ఇంటి పేరున్న అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్నది సురభి. ఒక్క క్షణం శివకి తన తలని బండకేసి బాదుకోవాలని అనిపించింది. ఆమెకేం చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు. ఒక స్త్రీ ఎప్పుడైతే అసూయ పడుతుందో ఆ సిచ్యువేషన్ని డీల్ చేయటం చాలా కష్టం. సురభి, నేను నిన్ను కలిసినప్పుడు నీతో మాట్లాడతాను, నీకు ప్రతిదీ చెప్తాను, సరేనా అని కూల్గా అన్నాడు శివ. నువ్వు చెప్తే చెప్పు, లేదంటే లేదు, నేనేం పట్టించుకోను అని ఫోన్ కట్ చేసింది సురభి. ఆమె మూతి ముడుచుకొని బుంగమూతి పెట్టుకుంది. ఆమెలో అసూయ బుసలు కొడుతుంది. చాలా అంటే చాలా కోపంగా ఉంది. గతంలో అంటే ఆమె శివ విషయాల గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. ఇలాంటి విషయాలు అసలు తన మనసు దగ్గరికి కూడా వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు అలా కాదు. సురభి శివని ఇష్టపడుతుంది. అతనితో కలిసి లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటుంది. ఒకప్పుడు శివ విషయంలో డివోర్స్ తీసుకోవాలన్న ఆ సురభి కాదు ఇప్పుడున్నది. ఇప్పుడు అతను ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ప్రెజెంట్ సురభి కాంప్లికేటెడ్ మూడ్లో ఉంది. ఆమె మనసులో శివ మొహం కనిపిస్తుంది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోతున్నాయి. ఫోన్ కట్ చేసిన తర్వాత శివ మళ్ళీ సురభికి కాల్ చేయాలి అనుకున్నాడు. కానీ కాల్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు సురభికి ఫోన్లో తను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయాడు. సో
ముందు సురభి కూల్ అయ్యాక మొత్తం చెప్పొచ్చు అని అనుకున్నాడు శివ. అయితే ఆద్య ఖచ్చితంగా ఇలాంటి పెంట ఏదో పెడుతుందని శివ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. కాని ఆద్య ఆయిల్ వెనిగర్ వేసి ఇంత దూరం తీసుకెళ్తుందని శివ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతలో శివ మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. స్క్రీన్ పై నెంబర్ చూశాడు. అది కన్నన్ నెంబర్. మిస్టర్ శివ, మల్హోత్రా ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అని రెస్పెక్ట్ఫుల్ వాయిస్తో అన్నాడు కన్నన్. ఓహో, మల్హోత్రా ఫ్యామిలీకి తిరిగి ఫైట్ చేయడానికి చాలా ధైర్యం ఉన్నట్లుంది అని ఇంట్రెస్టింగ్గా అన్నాడు శివ. అవును మిస్టర్ శివ, మల్హోత్రా ఫ్యామిలీ ఈసారి వెల్ ప్రిపేర్డ్గా ఉంది. బిజినెస్ వరల్డ్లో వాళ్ళు నేను చూసుకునే మీ ఎంటర్టైన్మెంట్ అండ్ క్యాటరింగ్ ఇండస్ట్రీస్ని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. మరోవైపు సరిహద్దుల్లోకి గ్రే మెంబర్స్ ఎంట్రీ ఇవ్వటం స్టార్ట్ అయింది అని అన్నాడు కన్నన్. శివ చిన్నగా తన కాలుపై వేళ్లతో వాయిస్తూ, మల్హోత్రా ఫ్యామిలీ ఏ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యింది అని అడిగాడు. మిస్టర్ శివ, మల్హోత్రా ఫ్యామిలీ ఇప్పుడు యాంటిక్ వస్తువులు వేలం వేయడం, అలానే జ్యువెలరీ ఇండస్ట్రీస్లో అన్ని రకాల ఆభరణాలను తయారు చేసి సేల్ చేయడం, అండ్ మనం మొన్న డిస్ట్రాయ్ చేసిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు రన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్లో క్యాసినోలు అండ్ గోల్డ్ సెల్లింగ్స్ కేవ్స్ కలెక్షన్స్ చేశారు. ఇవన్నీ విల్సన్ చూసుకుంటాడు. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే నేను చూసుకుంటున్న మీ ఇండస్ట్రీకి 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే నష్టం కనిపించడం లేదు గాని ఇలాగే కొనసాగితే మనం బిజినెస్ చేయలేం అని బాధగా అన్నాడు కన్నన్. మల్హోత్రా ఫ్యామిలీ మెథడ్స్ చాలా తెలివిగా ఉన్నాయి. మల్హోత్రా ఫ్యామిలీ మొదట్నుంచి కూడా బాంబేలో మాత్రమే కాకుండా అనేక జిల్లాలలో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ ప్రభావాన్ని కట్ చేయడం కాస్త కష్టమే. బట్ ఒక్కసారి వాళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్ని కోల్పోతే ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం చేయడం చాలా కష్టం. వింతగా అనిపించే విషయం ఏంటంటే, ఈసారి మల్హోత్రా ఫ్యామిలీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, సిమ్లాలోని కొంతమంది సంపన్న కుటుంబాలు మెహ్రా ఫ్యామిలీకి కోఆపరేట్ చేస్తుండేవి. అయితే మెహ్రా ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిన తర్వాత సిమ్లా వంటి సిటీలలో మెహ్రా ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన చిన్న కుటుంబాలన్నీ ఇంచుమించు స్వేచ్ఛగా మారాయి. బట్ ఈసారి మాత్రం వాళ్ళు సడన్ గా మల్హోత్రా ఫ్యామిలీకి కోఆపరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆ ప్లేస్లో కన్నన్ తన ఇన్ఫ్లుయెన్స్తో ఉండేవాడు. బట్ అతని తరపున బాధ్యత వహించే వ్యక్తి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. బెంగళూరు, సిమ్లా వంటి ఏరియాలలో అతను తన ఇన్ఫ్లుయెన్స్ని కోల్పోయాడు. శివ కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఆలోచనలలో పడ్డాడు. కన్నన్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మల్హోత్రా ఫ్యామిలీ రియాక్షన్ అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ పెద్ద షిప్ బాంబ్ బ్లాస్ట్లో పేలిపోయిన తర్వాత వాళ్ళ అహంకారం కాస్త తగ్గుతుందేమో అనుకున్నాడు శివ. కాని వాళ్ళు షిప్పుకి సంబంధించిన వార్తలను బయటకి రాకుండా చేసి తెర వెనక మాత్రం చాలా బిజీ అయిపోయారు. అయితే మల్హోత్రా ఫ్యామిలీ యొక్క రియాక్షన్ ఏంటంటే, అదేమీ హింసాత్మకం కాదు, రక్తపాత సంఘర్షణ లేదు. అయినప్పటికీ వాళ్ళు చాలా పదునుగా ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళకి సిమ్లాలో చాలా గట్టి ఫౌండేషన్ ఉంది. సో సిమ్లాలో వాళ్ళ పనిని మొదలుపెట్టారు. అక్కడ శివ బిజినెస్ పై అటాక్ చేస్తున్నారు. కన్నన్, మన మనుషుల్ని సిమ్లాకి తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు చేయి. నేను లంబోతో కలిసొచ్చి వాళ్ళపై రివెంజ్ తీర్చుకుంటాను. ఇదంతా చేయడానికి మనకు అటు ఇటుగా వారం సమయం పట్టొచ్చు అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు కన్నన్. శివ ఫోన్ కట్ చేసి, లంబో, స్టార్ హోటల్కి పోనివ్వు అని చెప్పాడు. ఆ వెంటనే అభినవ్కి కాల్ చేశాడు. కన్నన్ రిపోర్ట్లో ఏదో తప్పుందని శివకి అనిపిస్తుంది. సిమ్లాలోని రిచెస్ట్ ఫ్యామిలీస్ అంత త్వరగా మల్హోత్రా ఫ్యామిలీ ఆర్డర్స్కి ఎలా లొంగిపోయారో శివకి అర్థం కావట్లేదు. సడన్గా శివకి ఓ విషయం గుర్తొచ్చింది. ఎవరో తెర వెనుకుండి కావాలనే మల్హోత్రా ఫ్యామిలీకి నాకు మధ్య గొడవని పెద్దది చేస్తున్నారు. అందుకు సంబంధించిన పావులు కదుపుతున్నారు అని శివకి అర్థమైంది. ఫోన్ లిఫ్ట్ చేసిన అభి, హలో శివ, నేను నీకోసం ఏం చేయగలను
అని గంభీరంగా అన్నాడు. రీసెంట్గా నిరంజన్కి ఏం జరిగింది అని అడిగాడు శివ. ఏమో తెలియదు శివ, అతను లోన్లీగా ఉంటున్నాడు. ప్రజెంట్ అతను గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. అండ్ అతని చుట్టూ బాడీగార్డ్స్ ఉన్నారు. బట్ అతని దగ్గర మాత్రం ఎవ్వరూ లేరని తెలిసింది అని అన్నాడు అభి. దైవా ఐలాండ్లోని ప్లూటోక్రాట్స్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అన్నాడు శివ. ఎస్ మిస్టర్ శివ, సకురా క్లబ్ దైవా ఐలాండ్లోని లార్జెస్ట్ కోబాల్. ఇదొక మల్టీనేషనల్ గ్రూప్ అండ్ దైవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క పాలక యూనిట్. ఈ గ్రూప్ సమృద్ధిగా ఫైనాన్షియల్ రీసోర్సెస్ని కలిగి ఉంది. అండ్ వీళ్ళు సన్షైన్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చెర్రీ బ్లోసమ్ క్లబ్ కొంతకాలం క్రితం విందా ఫ్యామిలీకి దగ్గరగా ఉంది. ఈ క్లబ్కి ఓవర్సీస్లో 5 బిలియన్ల కంటే ఎక్కువ బిజినెస్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అని అన్నాడు అభి. దైవా సాకురా క్లబ్ అని అనుకున్న శివ పెదవి అంచున అవహేళనతో కూడిన నవ్వొకటి విరిసింది. వెంటనే అతని మనసులో ఒక లక్ష్యం ఏర్పడింది. ఓకే అభి అన్న, నువ్విక దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నిరంజన్ వదిలిపెట్టిన లేఅవుట్ అండ్ బ్యాక్ హ్యాండ్ని మనం కనుగొనటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అతను తిరిగి బాంబే రావడానికి సమయం ఆసన్నమైంది. అతని అంతు చూడటానికి రెడీగా ఉండాలి అని అన్నాడు శివ. సాకురా క్లబ్కి విందా ఫ్యామిలీ వెనుకున్న సీక్రెట్ పర్సన్ బిల్వనాథ్కి ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది శివనే స్వయంగా తెలుసుకోవాల్సి ఉంది. ఓకే మిస్టర్ శివ అని అన్నాడు అభి. తర్వాత ఫోన్ కట్ అయింది. మరుసటి రోజు మధ్యాహ్నం స్టార్ సిటీ స్టార్ కేఫ్ దగ్గర లైట్ పింక్ కలర్ లంబోర్గిని కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి వైట్ డ్రెస్ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి దిగింది. ఆమెను చూసి ఆ ఏరియాలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. సురభి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నుంచి సిటీలోకి వచ్చేసింది. తను వెంటనే ఆద్యని కాఫీ షాప్లో కలవమని చెప్పింది. సురభి శివ గురించి విషయాలు ఆద్య దగ్గర కనుక్కోవడానికి వెయిట్ చేయలేకపోతోంది. శివ సపోర్ట్తో సురభి ఆర్నమెంట్ గ్రూప్ స్టేటస్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆ మొత్తం ఆర్నమెంట్ గ్రూప్కి సురభి ఛార్జ్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకి ప్రపంచం తెలుస్తోంది. ఇప్పటికీ సురభి కాస్త సున్నితంగా ఉన్నప్పటికీ ఆమె చాలా బ్రిలియంట్ పర్సన్. కార్ దిగిన సురభి తన వైపు చూస్తున్న అందమైన చూపులను పట్టించుకోకుండా డిగ్నిఫైడ్ ఎక్స్ప్రెషన్తో కేఫ్లోకి వెళ్లి సరాసరి ఆద్య రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. బ్లూ అండ్ వైట్ గళ్ళ చొక్కా వేసుకున్న చిన్న అమ్మాయి అప్పటికే సురభి కోసం వెయిట్ చేస్తోంది. సురభి రావడం చూసి ఆద్య వెంటనే లేచి చిరునవ్వుతో, హాయ్ అక్క, నువ్వెలాంటి కాఫీ తాగాలనుకుంటున్నావు? వెంటనే ఆర్డర్ చేద్దాం, ఇక్కడ కాఫీ చాలా బాగుంది అని అన్నది. నాకిప్పుడేమొద్దు అంటూ చైర్లో కూర్చుంది సురభి. ఆమెకి ప్రెజెంట్ కాఫీ తాగే మూడ్ లేదు. సురభిలోని టెంపర్మెంట్ ఆద్యకి అర్థమైంది. ఆద్య మనసులో చాలా సంతోషపడుతూ సురభి ఎదురుగా కూర్చుంది. చెప్పు ఆద్య, నిన్న రెడ్ మ్యాన్షన్ బార్లో ఏం జరిగింది అని అన్నది సురభి. ఆమె ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో వెంటనే ఆద్య తను చాలా బాధపడుతున్నట్లు తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. ఆద్య శివపై సురభికి ఇంకా ఏమేం చెప్పబోతోంది? సురభి ఆద్య చెప్పే విషయాలు నమ్మేసి శివని ఇబ్బంది పెడుతుందా? ఎన్నో విషయాలను సునాయాసంగా డీల్ చేసిన శివ తన వైఫ్ సురభిని ఎలా డీల్ చేయబోతున్నాడు? శివ మెహ్రా ఫ్యామిలీలోని మిగిలిన వ్యక్తుల్ని పట్టుకోగలడా? నిరంజన్ ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.